అరుదైన జాతీయ జెండాను 8x12 సైజులో తయారు చేసిన చేనేత కళాకారుడు రామలింగ సత్యనారాయణ బుధవారం మంత్రి లోకేష్తో భేటీ అయ్యారు. రిపోర్ట్. అశోక చక్రంతో సహా ఎటువంటి అతుకులు లేని జాతీయ జెండాను 8x12 సైజులో తయారు చేసి పలు అంతర్జాతీయ రికార్డులు సాధించిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచింట వేంవన గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ టాలెంట్ అవార్డ్, డానా USA, భారత టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సాధించిన రామలింగ సత్యనారాయణ తొలుత రాష్ట్ర ప్రభుత్వ ఎగురవేసే 6x12 జెండాను, తర్వాత ఎర్రకోటపై ఎగురవేసే 8x12 జాతీయ జెండాలను తయారు చేశారు. జాతీయ పతాక రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య స్ఫూర్తితో తాను తయారు చేసిన జాతీయ జెండా ఒక్కసారైనా ఎర్రకోటపై ఎగరాలి. భారతదేశంలోని అత్యంత అరుదైన ఏకవస్త్ర చేనేత జాతీయ జెండాగా మన ఆంధ్రప్రదేశ్ గుర్తింపు రావాలన్నదే తన ఆకాంక్షగా రామలింగ సత్యనారాయణ చెప్పారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన చేనేత జెండా 8x12. ఏకరీతిగా అశోక చక్రంలో దారాల అల్లిక చాలా కష్టమైనది. చిన్న పొరపాటు వచ్చినా మరలా మొదటి నుంచి అల్లిక ప్రారంభించాలి. అందుకనే ఎక్కువ సమయం, సుమారు 6 నెలలు తీసుకుంటుంది. అన్ని సజావుగా సాగితే తొందరగా పూర్తి అవుతోందని అన్నారు. జాతీయ జెండాలోని అశోక చక్రం నేతలో రావాలంటే 1200 గళ్ళు గ్రాఫ్ అవసరం. ఒక్క గడి తేడా లేకుండా 3 రంగుల దారాలు ఒకదానికి మరొకటి కలవకుండా లింక్ వేసుకుని వినేయాల్సి ఉందని తెలిపారు. తన మనసుకు దగ్గరైన చేనేతతో అతుకులు లేని జాతీయ జెండా తయారు చేసిన రామలింగ సత్యనారాయణ కృషిని మంత్రి లోకేష్ అభినందించారు.